ట్యాంక్ బండ్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ట్యాంక్ బండ్పై బ్యానర్స్ ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ట్యాంక్ బండ్పై నిమజ్జనానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే హైకోర్టులో నిమజ్జనంపై పిటిషన్ దాఖలు అయింది. ఈ మధ్యాహ్నం పిటిషన్పై ధర్మాసనం విచారణ చేయనుంది. ఇసుక ట్యాంక్ బండ్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ట్యాంక్ బండ్పై బ్యానర్స్ ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ట్యాంక్ బండ్పై నిమజ్జనానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే హైకోర్టులో నిమజ్జనంపై పిటిషన్ దాఖలయ్యింది. ఈ మధ్యాహ్నం పిటిషన్పై ధర్మాసనం విచారణ చేయనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ తేజ, చెప్పండి. ట్యాంక్ బండ్లో అయితే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తంగా చూస్తే అంటే హుస్సేన్ సాగర్ లో అయితే ప్రస్తుతం నిమజ్జనాలు అంటే గణేష్ విగ్రహాల నిమజ్జనాలకి అయితే మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడింది అన్నట్లుగానే చెప్పాలి. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం కూడా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఈ గణేష్ విగ్రహాలలో వాడేటువంటి ఈ రసాయనాలు, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పూర్తిగా కూడా అక్కడ నీరు కలుషితం అవుతామే కాకుండా చాలా వరకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనే నేపథ్యంలో గత సంవత్సరం కూడా ఇదే విధంగా అక్కడ నిమజ్జనాలకి బ్రేక్ ఇవ్వాలంటూ కూడా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కోర్టును ఆశ్రయించారు. అదే స్థాయిలో కూడా అంటే గత సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం నిన్నైతే కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే మాత్రం విచారణ జరగబోతుంది. అయితే విచారణ అనంతరం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, కోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేటువంటి అంశం ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా చుట్టూరు కూడా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ట్యాంక్ బండ్ చుట్టూ, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భారీ గేట్ల ఏర్పాటు కూడా చేశారు. భారీ కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అక్కడ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అంటే ఎవరిని కూడా నిమజ్జనానికి అనుమతించడం లేదు. ఈ పిటిషన్ పైన ఏ విధమైనటువంటి నిర్ణయం వెలువడుతుంది, కోర్టు నుంచి ఏ విధమైనటువంటి తీర్పు వెలువడుతుంది అనేటువంటిది చూసిన తర్వాత మాత్రమే అనంతరం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అనుమతి ఇవ్వాలా, అనుమతి ఇవ్వద్దా అనేటువంటి అంశం పైన మాత్రం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.